హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 246 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,768 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 62 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,340 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 362 పాయింట్స్ గెయిన్ అయ్యి 35,720 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ సమ్వాట్ స్పెషల్ అనుకోవాలి, బికాస్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఆ గ్యాప్ డౌన్ దగ్గర కూడా ప్రీవియస్ డేలో ఎక్కడైతే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ తీసుకున్న రేంజ్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంటూ కంటిన్యూస్గా మార్కెట్లో అప్ సైడ్ మూవ్ కనిపించింది. ఇది నిఫ్టీ అనే కాదు, బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్ మనకు కనిపిస్తూ డే హై మీరు గమనించారంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈవెన్ నిఫ్టీలో కూడా రెసిస్టెన్స్ కి నియర్ గానే క్లోజింగ్ జరిగింది. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్నటి సెషన్లో కూడా మనం అనుకుంది 16,240 ఆర్ 250 అబౌవ్, నెక్స్ట్ లెవెల్ 16,340 అని. అండ్ ఇవాళ నిఫ్టీ ఒక క్లోజింగ్ 16,340. అండ్ ఎందుకని మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది? నిన్న క్లోజింగ్ అంత బాగా జరిగింది, పాజిటివ్ గా ఉందనుకున్నాం, అంతా బాగుంది. నిన్న గ్యాప్ డౌన్ అవడానికి మెయిన్ రీజన్ యాపిల్ వాళ్ళు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. వాళ్ళు హైరింగ్ ని స్లో డౌన్ చేస్తారని చెప్పారు. ఈవెన్ హైరింగ్ నే కాదు, స్పెండింగ్ ని కూడా తగ్గిస్తారని యాపిల్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తుండడం. అండ్ ఈవెన్ ఐబిఎం వాళ్ళు కూడా అప్కమింగ్ క్వార్టర్స్ లో వాళ్ళ క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్ ని, ప్రీవియస్ గా ఇచ్చిన ఫోర్కాస్ట్ ని రెడ్యూస్ చేస్తూ ఉండేసరికి స్టాక్ కూడా నియర్ టు 4% దగ్గరగా డౌన్ అయింది. ఇలా యాపిల్ అండ్ ఐబిఎం దగ్గర నుంచి వస్తున్న ఈ కామెంట్స్ తో యూఎస్ మార్కెట్స్ డౌన్ అవుతుండడం, ఇది ఓవరాల్ గా ఉన్న గ్లోబల్ మార్కెట్స్ ని నెగిటివ్ గా మూవ్ చేసింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతుందని ఇండికేషన్ ఉంది, బట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఇలా గ్రాడ్యువల్ రికవరీతో మార్కెట్ పాజిటివ్గా ఎండ్ అయింది. అండ్ ఓవరాల్గా ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే డాలర్ ఇండెక్స్ డౌన్ అవుతుంది. అది ఈక్విటీస్కి, కమోడిటీస్కి రెండింటికి కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు. అందరికీ గుర్తుంటే రీసెంట్ టైమ్స్లో ఫాల్ మనకు కనిపిస్తున్నప్పుడు 15,860 to 880 ఆ జోన్ ఇంపార్టెంట్. ఆ జోన్ అబోవ్ ఉన్నంత వరకు కూడా షార్ట్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అనుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు 16,250 ఆ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ ఆ లెవెల్ అబోవ్ మాత్రమే మనం బులిష్ పొజిషన్స్ని ఇనిషియేట్ చేయొచ్చు అనుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ లెవెల్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన పొజిషనల్ రెసిస్టెన్స్ 16,460 to 540 పాయింట్ జోన్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఇఫ్ ఆ లెవెల్ అబోవ్ కూడా మార్కెట్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ జోన్లో 16,800 మార్క్ దగ్గరే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ నిన్న ఎఫ్ఐడిఎస్ ఇద్దరు కూడా బై సైడ్ వచ్చారు. అండ్ ఇదే అప్కమింగ్ టైమ్స్లో కంటిన్యూ అవుతూ ఎఫ్ఐఎస్ సైడ్ కూడా గుడ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంటే అది కూడా ఓవరాల్గా మనం మార్కెట్స్కి పాజిటివ్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫేమస్ బ్రోకర్స్ రిలేటెడ్గా ఒక కొత్త స్కామ్ స్టాక్ మార్కెట్లో జరుగుతుందని అండ్ దాని రిలేటెడ్గా జీ బిజినెస్లో ఇవాళ ఒక షో అయితే కండక్ట్ అయింది, ఆపరేషన్ డీమ్యాట్ దాకా అనే నేమ్తో. అండ్ అందులో చెప్తున్న దాని ప్రకారం డీమ్యాట్ హోల్డర్స్కి, ఎవరైతే స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక కాల్ వస్తుందని. ఆ కాల్ చేసిన వాళ్ళు ఒక బ్రోకర్ నేమ్ ని మెన్షన్ చేస్తూ మేము వీళ్ళ సైడ్ నుంచి కాల్ చేస్తున్నాం అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న కొన్ని డీటెయిల్స్ ని చెప్తూ అండ్ ఆ హోల్డర్ ని, మీ అడ్రస్ ని, ఈమెయిల్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చెప్పండి, మేము చేంజ్ చేస్తామని అడుగుతూ ఉండడం. అండ్ ఇఫ్ యూజర్ కానీ ఎస్ చేంజ్ చేయండి, ఇదిగో ఈమెయిల్ బదులు ఈమెయిల్ పెట్టండి, ఆ అడ్రస్ ఇది చేంజ్ చేయండి అని అనగానే ఎస్ చేంజ్ చేస్తున్నాం, ఈ ప్రాసెస్ కోసం ఒక ఓటీపీ కావాలి, అది మీకు వచ్చి ఉంటుంది చెప్పండి అని కాల్ చేసిన వాళ్ళు అడుగుతూ ఓటీపీ తీసుకున్న తర్వాత కంప్లీట్గా డీమ్యాట్ అకౌంట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ మనీతో పెనీ స్టాక్స్ని కానీ అండ్ ఎగ్జిస్టింగ్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇల్లిక్విడ్ ఆప్షన్స్ ద్వారా ఎలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయని, ఆ రకంగా ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడంతో జిరోదా వాళ్ళు ఇవాళ జూలై 19న మోస్ట్ కామన్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ అని కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్గా మీరు ఈ ఫ్రాడ్స్ అన్నిటిని తెలుసుకుంటున్నా లాస్ట్కి మనం ఏం చేయాలి, అసలు మనం ఏం చేస్తే డీమ్యాట్ అకౌంట్ని సేఫ్గా అండ్ ఈవెన్ ఈ స్కామ్స్టర్ చేతిలో పడకుండా ఉండొచ్చు అనే దాని రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేస్తున్నారు. అందులో మాట్లాడుతున్నది మీ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ ఎప్పటికీ ఎవ్వరికి ఇవ్వద్దు. అండ్ ఎవరైనా మీకు హై రిటర్న్స్ ప్రామిస్ చేస్తూ మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంటే వాళ్ళని దూరంలో పెట్టండి అని. అండ్ ఎవరైనా మీకు కాల్ చేసి అకౌంట్ స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటే వాళ్ళని రిపోర్ట్ చేయండి అని. అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది జిరోదాలో, అది ఆన్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు టీఓటీపీ అని ఉంటుంది, పిన్ ఎంటర్ చేయడం కాకుండా టీఓటీపీ, టైం టు టైం రీసెట్ అవుతున్న ఓటీపీ మనకు వస్తుంటుంది, ఆ ఫీచర్ ని కూడా ఎనేబుల్ చేసుకోమని చెప్తున్నారు. పూర్ సెక్యూరిటీ ఉన్న ఈమెయిల్ సర్వీసెస్ పర్టికులర్లీ రెడిఫ్ మెయిల్ ని యూజ్ చేయొద్దనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాదు, మీకు తెలియని వ్యక్తి ఎవరైనా మీకు కాల్ చేసి మేము ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్తూ మీ దగ్గర నుంచి ఏదైనా డీటెయిల్స్ అడుగుతుంటే మాత్రం కంప్లీట్ గా అలాంటి కాల్స్ ని డిస్కనెక్ట్ చేసేయండి. ఎటువంటివి బిలీవ్ చేయొద్దు. అది ఎవరైనా కానివ్వండి, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, ఈ పర్టికులర్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, ఆర్ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా వాళ్ళు చెప్పేది వినండి. కానీ వాళ్ళు మిమ్మల్ని తిరిగి ఏదైనా డీటెయిల్స్ అడుగుతుంటే మాత్రం, ఆర్ ఇలా చేయండి అని మిమ్మల్ని చెప్తుంటే మాత్రం డైరెక్ట్గా బ్రాంచ్కి ఆర్ అఫీషియల్గా ఉన్న నెంబర్స్కి ఆర్ మెయిల్స్కి మెయిల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఎటువంటి స్టెప్ అయినా తీసుకోండి. కానీ చెప్పారు కదా అని బ్లైండ్లీ ఫాలో అయ్యారంటే మాత్రం
భారీ మొత్తంలో మనం నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి బీ అలర్ట్ ఆన్ ది స్పామ్ కాల్స్, మెయిల్స్ అండ్ మెసేజెస్. ఫస్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు బైస్కిల్స్, మెటల్ ఫార్మ్డ్ ప్రొడక్ట్స్ అండ్ చైన్స్ లో స్పెషలైజ్డ్ బిజినెస్ చేస్తున్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చెన్నైలో 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేశాక ఈ Q2లో 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేస్తారని అప్డేట్ చేశారు. అండ్ ఇదే సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ FY23లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాక్టర్స్ని కూడా లాంచ్ చేస్తారని వీళ్ళు ప్రీవియస్గా అప్డేట్స్ చేశారు. ఇవన్నీ పాత అప్డేట్సే, కానీ కొత్తగా వీళ్ళు ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. దాంతో ఇవాళ స్టాక్ మోర్ దెన్ 10% దగ్గరగా ర్యాలీ అయింది. వీళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది, TI క్లీన్ మొబిలిటీ. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోనే ఆ సబ్సిడరీ ఉంటుంది. ఆ సబ్సిడరీని యూజ్ చేసి IPL టెక్ ఎలక్ట్రిక్ అనే కంపెనీలో 65% వాటాని కొంటున్నారు. 246 crore ఖర్చు పెట్టి. ఈ IPL టెక్ ఎలక్ట్రిక్ ఏం తయారు చేస్తుంది? ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కమర్షియల్ వెహికల్స్ని తయారు చేస్తుంది. మీన్స్ EV కమర్షియల్ వెహికల్స్ని తయారు చేస్తుంది. సో అదేం పెద్ద కంపెనీ కాదు. ఈ FY22లో 13 crores అండ్ FY21లో 23 crore దగ్గరగా రెవెన్యూని సంపాదిస్తున్న సంస్థ. చాలా చిన్న కంపెనీ. అందులో మెజారిటీ ఆఫ్ స్టేక్ 65% స్టేక్ని 246 crore రూపీస్ వీళ్ళు పెట్టుకొని ఫర్దర్గా 150 crore దగ్గరగా TI క్లీన్ మొబిలిటీలో ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేయబోతున్నట్లు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ వీళ్ళ సబ్సిడరీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కమర్షియల్ వెహికల్స్ ని తయారు చేసే కంపెనీలో మెజారిటీ వాటాని కొనించి అదే సేమ్ సబ్సిడరీలో ఫర్దర్ గా 150 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్, ఫర్దర్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చేస్తున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తుండడం. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో Q2లో 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అండ్ ఇదే సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ట్రాక్టర్స్ ని లాంచ్ చేస్తారని వీళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేశారు. అండ్ ఇప్పుడు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా కూడా EV సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ ఉండడం మార్కెట్ ఇది సూపర్ పాజిటివ్ గా తీసుకుంటూ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 month లోనే స్టాక్ నియర్ టు 50% దగ్గరగా పెరిగింది. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ లో రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేశారన్న విషయం మనందరికీ ఐడియా ఉంది. ప్రీవియస్ గా మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో 1.18% వాటాని హోల్డ్ చేసిన తను నియర్లీ 30 lakh షేర్స్ దగ్గరగా తనకున్న వాటాలోంచి సెల్ చేసి 1.09%కి తన వాటాన్ని కట్ చేసుకున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. 30 lakh షేర్స్ రాకేష్ జుంజున్వాలా గారు అమ్ముతూ ఉంటే పెద్ద మొత్తంలో LIC వాళ్ళు వాటాని పెంచుకున్నారు. మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో 4.75% వాటాని LIC వాళ్ళు హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు 4.96% వాటా, మీన్స్ ఒక సిగ్నిఫికెంట్ స్టేక్ ని LIC వాళ్ళు టాటా మోటార్స్ లో రైజ్ చేస్తున్నట్లు అండ్ నియర్ టు 30 lakh షేర్స్ దగ్గరగా రాకేష్ జుంజున్వాలా గారు సెల్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. ఈ జూలై స్టార్టింగ్ లో హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్ HPX ఎక్స్చేంజ్ తన బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత, మీన్స్ థర్డ్ పవర్ ఎక్స్చేంజ్ మార్కెట్ లోకి తన ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత IEX వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ కలిగింది, ఫర్ వాల్యూమ్స్ కానీ ఫర్ మార్కెట్ షేర్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ కలిగిందని యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. HPX హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్ విచ్ ఈస్ బ్యాక్డ్ బై ICICI బ్యాంక్ PTC. సో ఆ పవర్ ఎక్స్చేంజ్ ఈ జూలైలో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ 17 days పాటు కూడా ఎటువంటి ఇంపాక్ట్ IEX మీద ఉందని వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది. IEX రిలేటెడ్ గా మెయిన్ థీమ్ బిజినెస్ లో డే అహెడ్ మార్కెట్ లో ఈ జూలై స్టార్టింగ్ నుంచి రీసెంట్ 17 వరకు లాస్ట్ 17 days లో 13% మంత్ ఆన్ మంత్, మీన్స్ జూన్ మంత్కి సంబంధించి ఫస్ట్ 17 days ని జూలై మంత్కి సంబంధించి ఫస్ట్ 17 daysతో కంపేర్ చేసినప్పుడు వాల్యూమ్స్లో 13% డ్రాప్ కనిపించిందని అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 11% దగ్గరగా వాల్యూమ్స్లో డ్రాప్ కనిపించిందని అప్డేట్ చేస్తూ ప్రైజెస్ కూడా పర్ కిలోవాట్ ఇప్పటి వరకు 6.5 రూపీ దగ్గరగా వీళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటే అది ఇప్పుడు 5 రూపీకి ఫాలో అయింది. సో వాల్యూమ్స్ ఫాలో అవుతున్నాయి, ప్రైజెస్ కూడా ఫాలో అవుతున్నాయని వీళ్ళు అప్డేట్ చేస్తూ డే అహెడ్ మార్కెట్లో ఇంపాక్ట్ కనిపించిందని అండ్ టర్మ్ అహెడ్ మార్కెట్లో కూడా మీన్స్ TAMలో కూడా ఇంపాక్ట్ ఉందని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కానీ TAM టర్మ్ అహెడ్ మార్కెట్లోకి HPX వాళ్ళు 6th నుంచి వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారు కాబట్టి సో జూలై 1st నుంచి 5th వరకు యావరేజ్గా 19.4 million units ఆఫ్ వాల్యూమ్ టర్మ్ అహెడ్ మార్కెట్లో ఎవ్రీడే IEXలో ట్రేడ్ అవుతూ ఉంటే ఆఫ్టర్ 6th ఈ HPX లాంచ్ అయిన తర్వాత 19.4 million units నుంచి 13.7 million unitsకి IEX యొక్క యావరేజ్ టర్మ్ అహెడ్ మార్కెట్ వాల్యూమ్స్ డ్రాప్ అయ్యాయని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ IEX రిలేటెడ్ గా HPX మార్కెట్లోకి తన బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేశాక IEXకి సంబంధించిన వాల్యూమ్స్ డ్రాప్ అవుతున్నాయి, పర్ కిలోవాట్ సంపాదించుకుంటున్న మనీ కూడా 6.5 రూపీ దగ్గర నుంచి 5 రూపీకి డౌన్ అయింది. అండ్ దట్ అవి వాళ్ళ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఏవైతే వీళ్ళ కోర్ రెవెన్యూస్ ని సంపాదించి పెడుతున్నాయో ఆ సెగ్మెంట్స్ నుంచే కనిపిస్తూ ఉండడం. యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు నెగిటివ్గా చూస్తూ స్టాక్ రిలేటెడ్గా 140 టార్గెట్ని మెన్షన్ చేస్తున్నారు. మరి ఇంతలా అప్డేట్స్ నెగిటివ్గా వచ్చినా సరే స్టాక్ ఎందుకు డౌన్ అవ్వలేదు? కొత్త ప్లేయర్స్ వస్తారు మార్కెట్లోకి, వీళ్ళ మార్కెట్ షేర్ అండ్ వాల్యూమ్స్ డౌన్ అవుతాయని మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది.
ఇది ఆల్రెడీ స్టాక్లో ప్రైజ్ ఇన్ అయింది. ఇన్ఫాక్ట్ ఈపీఎస్ ఎస్టిమేట్స్కి బ్రోకర్స్ ఇస్తున్న ఈపీఎస్ ఎస్టిమేట్స్ని ఈ పర్టికులర్ స్టాక్కి గమనిస్తూ వస్తే FY23కే కాదు FY24 కూడా ఈపీఎస్లో 25% దగ్గరగా కట్ ఆల్రెడీ అయింది. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే స్టాక్ ప్రెసెంట్ ఈ ప్రైజెస్లో ఉంది. నేను రీసెంట్ డేస్లో చెప్పడానికి ప్రయత్నించింది అదే, కొత్త ఎక్స్చేంజెస్ రావడం అనేది డెఫినెట్లీ నెగిటివ్. బట్ స్టాక్ ఎక్కడి నుంచి ఫాలో అయింది, ఏ పాయింట్స్ నుంచి ఫాలో అయింది, అలా ఫాలో అవడానికి బ్యాక్ ఉన్న థీమ్ ఏది, మరి ఇక్కడ నుంచి అసలు ఫాలో అవ్వదా అంటే ప్రజెంట్ వచ్చిన డేటాకు కూడా స్టాక్ రియాక్ట్ అవ్వలేదంటే ఈ డేటా అంతటినీ కూడా ప్రజెంట్ స్టాక్ ప్రైస్ ఇంక్లూడ్ చేసుకుంది. సో ఇప్పుడు సేమ్ యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా రిపోర్ట్, అది నెక్స్ట్ మంత్స్లో కూడా మనకి ఇలాంటి నెగిటివ్ గానీ మీన్స్ కంటిన్యూస్గా మంత్ ఆన్ మంత్లో కూడా లాస్ అయిపోతూ ఉంటే ప్రజెంట్ యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్నదైతే ఇప్పటికి లాస్ అయిందే కాదు అప్కమింగ్ టైమ్స్లో కూడా ఐఎక్స్ ఇలా కంటిన్యూస్గా లాస్ అవుతూనే వెళ్తుందని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇలాంటి కేసులో మీన్స్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కాకుండా అప్కమింగ్ టైమ్స్లో కూడా గ్రాడ్యువల్గా లాస్ అయిపోతూ వెళ్తుంటేనే ఐఎక్స్ రిలేటెడ్గా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆల్రెడీ మార్కెట్ FY23 FY24 ఎర్నింగ్స్ని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎర్నింగ్స్ నుంచి ఒక బిగ్ వేలో డౌన్ సైడే ఉంటుంది బికాస్ ఆఫ్ న్యూ ఎక్స్చేంజ్ బిజినెస్. కొత్తగా వచ్చిన వాళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ అవుతారని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్స్లో ఉంది కాబట్టి ఈవెన్ ఇప్పుడు వచ్చిన ఈ బిగ్ నెగిటివ్ అప్డేట్స్తో కూడా స్టాక్లో ఒక బిగ్ ఫాల్ ఇవాళ మనకు కనిపించలేదు. నెక్స్ట్ SSWL స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్లో స్టెబిలిటీ ఉంటుంది బట్ ఎబిడా పర్సంటేజ్ మీన్స్ మార్జిన్స్లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. టాప్ లైన్ బెటర్గా ఉంటున్నా, రెవెన్యూస్ బెటర్గా ఉంటున్నా, మార్జిన్స్ తగ్గడంతో నెట్ ప్రాఫిట్స్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా కొంత డిక్లైన్ అవుతున్నాయి. ప్యూర్లీ విత్ రెస్పెక్టివ్ నెంబర్స్ వీక్గా ఉంటున్నట్టే. బట్ స్టీల్ ప్రైజెస్ రీసెంట్ టైమ్స్లో ఫాల్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ FY23లో బెటర్ నెంబర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. దీంతో పాటు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా కూడా డీటెయిల్స్ అప్డేట్ చేశారు. ఈచ్ షేర్ ఈ కంపెనీలో హోల్డ్ చేసిన ఎవ్రీ 1 షేర్కి ఆ 1 షేర్ అప్కమింగ్ టైమ్స్లో 5 షేర్స్గా మారుతుందని అండ్ సబ్సిక్వెంట్గా స్టాక్ ప్రైస్ కూడా 5తో డివైడ్ అవుతుందని. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5తో మల్టిప్లై అవుతుంటే సేమ్ ప్యారలల్గా మనకి స్టాక్ ప్రైస్ కూడా 5తో డివైడ్ అవుతుంది. సో వీళ్ళు రిజల్ట్స్తో పాటు స్టాక్ స్ప్లిట్ కూడా అప్డేట్ చేశారు. నెక్స్ట్ రైల్వేస్ రిలేటెడ్గా ఒక అప్డేట్ కనిపిస్తుంది. 100 న్యూ వందే భారత్ ట్రైన్స్ కోసం ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ని ఇన్వైట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇదిలా ఉంటే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నది రిపీటెడ్గా వీళ్ళకి డిమాండ్స్ వచ్చేసరికి రామాయణ యాత్రని అగైన్ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారని, ప్రీవియస్గా 18 డేస్ జర్నీని ఇప్పుడు 20 డేస్ చేస్తూ ఫస్ట్ 100 టికెట్ బుకింగ్స్కి 5% డిస్కౌంట్ని ఆఫర్ చేస్తూ 10 థర్డ్ క్లాస్ ఏసీ కోచెస్ ఉన్నాయని, టోటలీ 600 ప్యాసింజర్స్ దగ్గరగా అందులో అకామిడేట్ అవుతారని, అండ్ ఈ ట్రైన్ 24th ఆగస్టున ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుందనేలా ఐఆర్సిటీసీ రిలేటెడ్గా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఈ టెలికాం ప్లేయర్స్ ఒక సబ్స్క్రైబర్ డేటాని గమనిస్తుంటే హైయెస్ట్ గా రిలయన్స్ జియో వాళ్ళు మే మంత్ లో 31 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేశారు. ఫాలోడ్ బై భారతీ ఎయిర్టెల్ 10,40,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తుంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు 7,60,000 సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతున్నారు. అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 5,30,000 సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతున్నారు. లాస్ట్ డిసెంబర్ నుంచి ఇయర్ ఫెబ్ వరకు కూడా సబ్స్క్రైబర్స్ టెలికాం ప్లేయర్స్ నుంచి లాస్ అవుతూనే ఉన్నారు. బికాస్ December 1st ఆల్మోస్ట్ అన్ని టెలికాం ప్లేయర్స్ కూడా వాళ్ళ టారిఫ్ ప్రైజెస్ ని పెంచారు కాబట్టి December to Feb సబ్స్క్రైబర్స్ లాసే మనకి అందరి టెలికాం ప్లేయర్స్లోనూ కనిపించింది. కానీ మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు మేలో పబ్లిష్ అవుతున్న డేటాని బట్టి టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా పెరుగుతూ ఉండడం పాజిటివ్గా చూడాలి. అందులో కూడా జియో రిలేటెడ్గా గుడ్ సబ్స్క్రైబర్స్ ఎడిషన్ కనిపిస్తుంది. అండ్ పార్లలీ ఎయిర్టెల్ వాళ్ళు కూడా వెరీ స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ డేటాని పబ్లిష్ చేస్తూ 4G యూజర్స్ కానివ్వండి అండ్ యాక్టివ్ బేస్ రిలేటెడ్గా కూడా ఎయిర్టెల్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఆదాని వాళ్ళు కూడా 5G స్పెక్ట్రమ్ ఆప్షన్స్లో పాల్గొనబోతున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడున్న టెలికాం ప్లేయర్స్కి థ్రెట్ అవుతారా, వాళ్ళు కూడా టెలికాం స్పేస్లోకి లైసెన్స్ తీసుకొని ఎంటర్ అవుతారనే క్వశ్చన్స్ వచ్చాయి కదా. కానీ 5G స్పెక్ట్రమ్ ఆప్షన్స్లో పాల్గొనే ముందు డిపాజిట్స్ని టెలికాం ప్లేయర్స్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అలా చేసిన డిపాజిట్స్ నెంబర్స్ అప్డేట్ అవగానే ఆదాని వాళ్ళు టెలికాం స్పేస్లో యాక్టివ్గా ఉండాలనుకోవట్లేదనేలా డేటా అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి నెంబర్స్ని గమనిద్దాం. జియో వాళ్ళు 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ రిలేటెడ్గా 14,000 crore దగ్గరగా డిపాజిట్ చేస్తుంటే ఎయిర్టెల్ వాళ్ళు 5,500 crore, వోడాఫోన్ ఐడియా వాళ్ళు 2,200 crore, వెరాజ్ ఆదాని వాళ్ళు 100 crore మాత్రమే టెలికాం స్పేస్లో 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ కోసం వాళ్ళు డిపాజిట్స్ చేశారు. ఈ డిపాజిట్స్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోగలం, ఇక్కడ మనకు ఒక కంక్లూజన్ రాదు. కానీ ఈ డేటాని గమనించండి. ప్రీవియస్గా టెలికాం ప్లేయర్స్ డిపాజిట్ చేసిన దానికిను అండ్ యాక్చువల్ స్పెక్ట్రమ్లో బిడ్డింగ్లో పాల్గొని గెలుచుకున్న స్పెక్ట్రమ్కిను 5 times దగ్గరగా వేరియేషన్ ఉంటుంది. మీన్స్ ఒక 100 rupees డిపాజిట్ చేస్తుంటే ఓవరాల్గా స్పెక్ట్రమ్ కోసం 500 rupees ఖర్చు పెట్టేవాళ్ళు. ప్రీవియస్గా 2021 ట్రెండ్స్ అయితే అవే. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వాళ్ళు చేసిన డిపాజిట్స్ ఇవి. యాక్చువల్గా స్పెక్ట్రమ్లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఇది. అలా చూస్తే ప్రెసెంట్ వీళ్ళు చేసిన డిపాజిట్స్ని అనాలిసిస్ చేస్తుంటే జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు మాత్రం అగ్రెసివ్గా 5G స్పెక్ట్రమ్ కోసం పోటీ పడుతున్నట్లు అర్థమవుతుంది. వెరాస్ ఆదాని వాళ్ళు చేసిన 100 crore స్పెండింగ్
ఈవెన్ వాళ్ళు 600 ఈవెన్ 700 క్రోర్ పెట్టి వాళ్ళ స్పెక్ట్రంలో పాల్గొన్నా అది కేవలం ఆదాని గ్రూప్ వాళ్ళు యూజ్ చేసుకోగలిగే స్పెక్ట్రం తప్పించి అది ఒక బిగ్ స్పెక్ట్రం కాదు. అండ్ ఈవెన్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా చూస్తున్నా వీళ్ళు చేస్తున్న డిపాజిట్స్ కి ఇంటూ 5 or 8 టైమ్స్ మనం మల్టిప్లై చేసి అది స్పెక్ట్రం లోకి మనం ఇంక్లూడ్ చేస్తున్నా వీళ్ళు కొనే స్పెక్ట్రం తో పాన్ ఇండియా వైడ్ గా వీళ్ళు 5G సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయలేరు. మోరోవర్ వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ బేసెస్ లో కూడా ఎంటైర్ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ బేసెస్ లో కూడా 5G స్పెక్ట్రం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేరు. బట్ 5G స్పెక్ట్రం లో పాల్గొంటూ లిమిటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేందుకే వీళ్ళు ఇప్పుడు స్పెండ్ చేస్తున్న మనీ అయితే యూజ్ అవుతుంది. ఫైనలీ తీసుకోవాల్సిన కంక్లూజన్ ఆదాని వాళ్ళ వల్ల రిస్క్ లేదు. వోడాఫోన్ ఐడియా వాళ్ళు చేస్తున్న స్పెండింగ్ కారణంగా బిగ్ 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ లో వాళ్ళు పోటీ పడట్లేదు. జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు మాత్రమే టెలికాం స్పేస్ లో 5G స్పెక్ట్రమ్ కోసం పోటీ పడుతున్నారనేలా ఈ డేటా బట్టి మనం అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నెల్కో నెంబర్స్ వీళ్ళు క్వార్టర్ బేసిస్ లో నుండి ఇయర్ బేసిస్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ టాప్ లైన్ లో చూపించారు. బట్ మార్జిన్స్ లోకి వచ్చేసరికి క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇయర్ బేసిస్ లో డిక్లైన్ ఉంటుండేసరికి రెవెన్యూస్ 48% ఇయర్ లో పెరుగుతున్నా నెట్ ప్రాఫిట్స్ వచ్చేసరికి 7.8% మాత్రమే ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ నెంబర్స్ స్టేబుల్ గానే ఉన్నాయి బికాస్ మన రెవెన్యూస్ ని మార్జిన్స్ ని నెట్ ప్రాఫిటబిలిటీని ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ కి క్వార్టర్ బేసిస్లోనే ట్రాక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తుంటే ఎవ్రీ సెగ్మెంట్లో కూడా వీళ్ళు గ్రోత్ని డెలివర్ చేశారు. కాబట్టి ఈ టాటా గ్రూప్కి సంబంధించిన స్మాల్ క్యాప్ కంపెనీ వాళ్ళ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే 16,240 అండ్ అబోవ్ 16,450 అండ్ అబోవ్ 16,520. బ్యాంక్ నిఫ్టీ జోన్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 35,470. వాళ్ళు మీరు గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ +or-20 పాయింట్స్ ఈ సపోర్ట్ దగ్గర నుంచే మల్టిపుల్ టైమ్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే తీసుకుంది. కాబట్టి ఇది ఇమీడియట్ సపోర్ట్ అండ్ ఇది బ్రేక్ అవుతూ ఉంటే 35,180 అండ్ ఇక్కడ నుంచి అబోవ్ వెళ్తూ ఉంటే 36,000 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత అలర్ట్గా ఉండండి. పర్టికులర్లీ 36,080 to 36,120 అండ్ అబోవ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ నిన్నటి సెషన్ లోన ఈ వీడియో స్టార్టింగ్ లోను మాట్లాడుకున్నట్లు 16,200 దగ్గర హ్యూజ్ పుట్ రైటింగ్ అయితే బిల్డ్ అయింది. ఆల్మోస్ట్ 1,60,000 దగ్గరగా ఓవరాల్ ఓఐ ప్రెసెంట్ అయింది. అక్కడ ఆ లెవెల్ బ్రేక్ అవుదని పుట్ రైటర్స్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇంట్రాడే బేసిస్ లో కాదు క్లోజింగ్ బేసిస్ లో ఈ లెవెల్ బిలో క్లోజ్ అవుతున్నా అదే ఫస్ట్ విన్నింగ్ బేర్స్ కి 16,200 మార్క్ బిలో క్లోజ్ చేస్తూ ఉండడం. బట్ ఫర్ ద సేఫ్ సైడ్ మనం 16,000 ని ఇమీడియట్ సపోర్ట్ గా గమనిద్దాం. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు 16,500 కంటే 16,600 దగ్గర ఒక హ్యూజ్ రైటింగ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి 16,000 to 16,600 ఈ 600 పాయింట్ రేంజ్ ని అప్కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.